తెలంగాణపై బీజేపీ సీరియస్ ఫోకస్ 3 రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని మోదీ. వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం. 16 కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటుపై కార్యకర్తల హర్షం. వరంగల్ పార్లమెంటరీ నేతలతో ముగిసిన కేసీఆర్ భేటీ. నాయకులకు దిశానిర్దేశం చేసిన గులాబీ బాస్. కేసీఆర్కే అభ్యర్థి ఎంపిక బాధ్యత. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదన్న భట్టి. తెలంగాణ అభివృద్ధి కోసమే రాష్ట్రం తెచ్చుకున్నామన్న డిప్యూటీ సీఎం. ఈ నెల 16న ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించనున్న ఏపీ సీఎం. ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాలన్న చంద్రబాబు. మహాశక్తి పథకంలో 5 కార్యక్రమాలు తీసుకొస్తామన్న టీడీపీ అధినేత. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారానికి ఏపీ సీఎం జగన్ సిద్ధం. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్న వైసీపీ బాస్. వైసీపీలో ముద్రగడ చేరిక వాయిదా. ఈ నెల 15 లేదా 16న చేరే అవకాశం. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన ఏపీ హైకోర్టు. 6 నెలల్లో తిరిగి నిర్వహించాలని ఆదేశించిన న్యాయస్థానం. మంత్రులు వెళ్లాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం. రోడ్డు మార్గంలో బయలుదేరిన భట్టి, ఉత్తమ్. కాంగ్రెస్లోకి కోనేరు కోనప్ప. రేపు చేరుతున్నట్టు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే. గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. లోక్సభ ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్ హామీల వర్షం. నారీ న్యాయ్ గ్యారంటీ పేరుతో మహిళలకు 5 గ్యారంటీలు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమల రావును వదలని సైబర్ నేరగాళ్లు. నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన కేటుగాళ్లు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. వైసీపీని వీడిన ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామస్తులు. టీడీపీలో చేరిన గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్స్. బెంగళూరు కేఫ్ పేలుళ్ల కేసు దర్యాప్తు పురోగతి. బళ్లారిలో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. విజయవంతమైన ఇస్రో ప్రయోగం. అద్భుతాలు సృష్టిస్తున్న ఇన్సాట్ 3 డిఎస్. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి జో బైడెన్. డెమోక్రటిక్ పార్టీ తరపున నామినేషన్ ఖరారు. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 906 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 338 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ.